ఇది వచ్చేసి ఓప్పో 8 అండి. ఓప్పో 8 తీసుకోండి. కస్టమర్ వచ్చేసి బెస్ట్ క్వాలిటీ డిస్ప్లే రిప్లేస్మెంట్ మనకు తెలిసినాయి. లాస్ట్ టైం కూడా ఇదే డిస్ప్లే రిప్లేస్ చేసింది. అందుకనే ఇప్పుడు మొబైల్ కూడా మన దగ్గర ఓజీ క్వాలిటీ డిస్ప్లే రిప్లేస్ చేసింది. ఎందుకంటే కస్టమర్ అనేది ఏంటంటే మనకు కొంచెం క్వాలిటీ డిస్ప్లే కావాలన్నా ఏదో తక్కువైన కలర్ తక్కువైన కలర్ ఏమాత్రం ఎవరికైనా కూడా మనం బెటర్ క్వాలిటీ డిస్ప్లే రిప్లేస్ చేస్తాం. అలా కూడా క్వాలిటీ కూడా సేమ్ క్వాలిటీ మన దగ్గర ఏమైనా డౌట్ ఉంటే మన నెంబర్ వచ్చేసి కావాలి. ఎనీ మొబైల్ ఎనీ రూపీస్ అవైలబుల్ అండి. మా షాప్ వచ్చేసి ఇన్ఫ్రా స్టేషన్ మీరు సెల్ ఫోన్ కానీ కాల్ చేయండి. మన దగ్గర సాఫ్ట్వేర్ హార్డ్వేర్ చార్జర్ ల్యాప్టాప్ పవర్ బ్యాంక్ కానీ బ్లూటూత్ కానీ స్పీకర్స్ కానీ ఎయిర్ బాక్స్ కానీ బ్లూటూత్ కానీ ఏది ఉన్నాయండి అవైలబిలిటీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈ మొబైల్ వచ్చేసి ఓప్పో 8 మొబైల్. కస్టమర్ నాకు తెలిసిన బ్రదర్. లాస్ట్ టైం కూడా దీనికి నేనే రిక్వెస్ట్ చేసిన. నాకు ఏంటంటే కింద పడుతూనే డిస్ప్లే ఏంటంటే ఇక్కడ బ్రేక్ అయినా మనకి డిస్ప్లే వేసింది. సేమ్ క్వాలిటీ బెటర్ క్వాలిటీ డిస్ప్లే కావాలి బ్రదర్. తమ్ముడు నాకు లాస్ట్ టైం ఇన్ఫర్మేషన్ చేయాలంటే డిస్ప్లే కూడా రిప్లేస్ చేయడం జరిగింది. డిస్ప్లే మనం ఎవరికైనా బెటర్ క్వాలిటీ డిస్ప్లే రిప్లేస్ చేస్తాం. దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. ఎందుకంటే ఒకటి మనకు క్వాలిటీతోనే మనకు ఎవరైనా వస్తారు. క్వాలిటీ బెటర్ మెయింటైన్ చేయాలని చెప్పతోనే ఇప్పుడు నేను ఈ యూట్యూబ్లో కూడా ఇన్ని రోజులు పెట్టలేదు. కానీ మీరు కూడా నన్ను కొంచెం ఆదరిస్తారన్న లెక్కతోనే ఈ వీడియో చేస్తున్నాను. జర చూడండి. ఓకే ఫ్రెండ్స్, డిస్ప్లే వేసేటప్పుడు మళ్ళీ నేను డిస్ప్లే గమ్ము పెట్టి అప్లై చేసేటప్పుడు మళ్ళీ వీడియో చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ మొబైల్ వచ్చేసి ఓప్పో 8 అండి. తర్వాత డిస్ప్లే మనం సేమ్ క్వాలిటీ లాస్ట్ టైం పెట్టిన క్వాలిటీ బెటర్ క్వాలిటీ మనం ఎవరికి పెట్టిన బెటర్ క్వాలిటీ రిఫ్రెష్ క్వాలిటీ విషయంలో మాత్రం డిస్ప్లే వేసేటప్పుడు ఇలా గమ్మ అప్లై చేసి మనం రంగు డిస్ప్లే అప్లై చేస్తే గమ్ అనేది డిస్ప్లేకి పడుతుంది. కొందరు ఏం చేస్తారంటే అభివృద్ధి ఉపయోగిస్తారు. తక్కువ గమ్ అయితే ఎక్కువ రోజులు కావాలని ఆదా చేస్తారు. మనం అలా కాదు. ఎవరికైనా బెటర్ ఉండాలి. బెటర్ ఉంటుందని మనకు బెటర్ ఉంటుంది. అలా బెటర్ ఉంటుంది మనం క్వాలిటీ పరంగా అయితే ఏ మాత్రం డౌట్ అవుతుంది. ఎందుకంటే ఈ ఫోన్ అనేది చాలా బాగుంటుంది. క్వాలిటీ యాక్చువల్లీ ఓజీలాగానే ఉంటుంది. ఓజీ అన్నట్టు మన ఓజీ కంపెనీ కాపీ అన్నట్టు. ఇది కొంతమందికే తెలుసు, కొంతమంది తెలిసిన వరకు ఏమో నా వాయిస్ బాగుందో లేదో కానీ ఫ్రెండ్స్ బాగున్నా లైక్ చేయండి, బాగా లేకుండా ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే నాకు మాట్లాడడం రాదు. ఎందుకంటే ఈ మధ్య వీడియోలు చాలామంది వీడియోలు పెడతాను, కానీ మనకు వీడియోలు పెట్టడం రావడం చాలామంది నన్ను అంటారు. ఏం చేయాలో బాగా ఆలోచిస్తాను, కానీ నాకు ఏం పాట ఆడుకోలేదు. ఏం వీడియోలు పెట్టాలో ఏం వీడియోలు చాలా వీడియోలు మొబైల్ వీడియోలు పెడతాను, కానీ అది కొంతమందికే అందుతానే కొంతమందికి అందదు. ఏదైతే ఫుల్ వీడియో పెట్టు లాంగ్ వీడియో పెడితే మనకు జీవితంలో అవర్స్ అనేది పెరుగుతుంది, లేకపోతే మనకు అవర్స్ అనేది పెరుగుతుంది. నువ్వు ఎన్ని వీడియోలు చేసినా వేస్తే అంటారు. ఏం చేద్దాం, ఎవరేమంటారు, ఎవరేమో పని నేర్చుకోవడానికి వస్తూ అంటారు. ఎన్ని రోజులు అయిపోతుంది పని నేర్చుకోవడానికి అంటారు. అది నేర్పియాక మీకే చాలా ఇన్కమ్ ఉంటా అంటారు. ఇది ఇన్కమ్ అనేది కాదు, కానీ పని నేర్చుకోవాలనేది చెప్తే ఏం చెప్తే సంవత్సరం అవసరం 6 నెలలు అయితే వర్క్ ఇంటికి వస్తే అయిపోతుంది. పని నేర్చుకున్న తర్వాత ఏమన్నా షాప్ పెడితే ఇప్పుడు 4 రోజుకు 1500 అవుడు కూడా కష్టం, 1000 అవుడు కూడా కష్టమవుతుంది. ఉన్న షాప్తో తీసుకోవడం కూడా దేవుడు అనిపిస్తే నాకు పని నేర్పియవా, ఇది మీకు మస్తు ఇన్కమ్ ఉంటుంది, మీకేందుకు తురుములు మీకేందుకు తోపులని డైలాగులు కొడతారు. పర్యటనకే తెలుస్తుంది బాధ. ఎవరికైనా ఎక్కడ కూడా సంపాదన మిగతా సంపాదన ఉంటుంది, కానీ ఈ మా మొబైల్ షాపులలో ఏంటంటే సంపాదన ఉంటుంది. అన్ని ఫీల్డ్లలో మీకు ఇన్కమ్ బాగానే ఉంటుంది, కానీ ఒక్క మా ఫీల్డ్ అనేది తప్ప. ఎందుకంటే ఇది ఎట్లుందంటే ఇప్పుడు
చారన్న దొరికే ఐటమ్ కాటన్ ఇప్పుడు ఆటన్న దొరికే ఐటమ్ రూపాయి చెప్పి కస్టమర్ భయాందోళన గురి చేసి వచ్చే కస్టమర్ రాకుండా చేసుకుంటారు. మెయిన్ దానికి పూర్తి బాధ్యత ఎవరు మా కదా ఇట్లున్న తర్వాత ఇంకా మనకి ఎట్లా గిరాకీ జరుగుతుంది. జెన్యున్గా కస్టమర్కి వచ్చినప్పుడు జెన్యున్గా బిల్లు చెప్పాలి, జెన్యున్గా మనకి డిస్ప్లే జెన్యున్గా మనం పని చేసుకోవాలి. అప్పుడు ఏంటంటే మనకు గిరాకీ ఇంప్రూవ్ అవుతుంది. ₹1 తక్కువ తీసుకున్నప్పుడు లేదు క్వాలిటీ బెటర్ చేయాలి. ఎవరైనా కోరుకునేది ఒక మంచి డిస్ప్లే వేసుకోవాలి, ఒరిజినల్ క్వాలిటీ డిస్ప్లే వేసుకోవాలి. క్వాలిటీ అయితే పీక్ స్టేజ్లో ఉండాలని అందరూ అనుకుంటారు. నేననేది కూడా ఏం లేదు, ఎవరికైనా కూడా డిస్ప్లే మంచిదే కావాలని చూస్తారు. నా మొబైల్కైనా ఈ మొబైల్కైనా ఇంకా ఎవరి మొబైల్కైనా కానీ ఒక మంచి డిస్ప్లే కావాలి, మంచి వర్కింగ్ ఉండాలి, పర్ఫార్మెన్స్ బాగుండాలి, ఏం ట్రబుల్ కాకుండా ఉండాలి, హ్యాంగ్ కాకుండా ఉండాలి, ఏదైనా ఉంటే మంచిగా ఉండాలని ఎవరైనా బాగా లైక్ చేసేది దీన్ని. ఇప్పుడు వేసినంత ఇప్పుడు మనము నార్మల్ క్వాలిటీ వేసినంత ఏమైతుంది, రైడ్ నన్ను మోసం చేసినట్టు నా దగ్గర డబ్బులు తెంగినట్టు అంటే ₹1 ఎట్లా పెడతాను, ఆ ₹1 అయితే కాడ ఇంకో చారణ కోసం ఆలోచించాలి. ఇప్పుడు ఆ చారణ కాడ ఆలోచించేసరికి గిరాకీ అనేది డౌన్ అయిపోతుంది. ₹1 దొరికే కాడ నీకు ఆటోలో దొరికినప్పుడనే కొంచెం క్వాలిటీ డిస్ప్లే చేంజ్ చేస్తే బెటర్ అని నేను ఆలోచిస్తాను. ఈ మధ్య అందరికీ కూడా నేను ప్రతి ఒక్కరికి ఈ నుండే కదా ఎప్పటి నుండైనా నేను బెటర్ క్వాలిటీ డిస్ప్లే ఇస్తాను. అంతకుముందు ఏంటంటే ఓల్డ్ మోడల్ డిస్ప్లేలు 1500, 1300 ఉంటాయి. ఇప్పుడు ఓల్డ్ మోడల్ డిస్ప్లే ఏంటంటే నా దగ్గర 3-4 సంవత్సరాల మొబైల్ డిస్ప్లే అయిందనుకో మన దగ్గర 1000లో కంప్లీట్ అయిపోతుంది. అదే 3 years కేబో ఉన్నదనుకో 2 years 1.5 year అయిందనుకో 1200, 1500 చూడండి ఇప్పుడు కంప్లీట్ అవుతుంది. Oppo 7 Oppo A3s టచ్ పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉన్నది. చూడండి ఇప్పుడు కస్టమర్ వచ్చిన తర్వాత లాక్ చేసిన తర్వాత నేను ఫోన్ చేస్తాను, మళ్ళీ వీడియో